భారతదేశంలోని గొప్ప సాధువులను స్మరించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి జీవితాలు ఉన్నత శక్తులను గుర్తుచేస్తాయి, అంతర్గత పరివర్తనను ప్రేరేపిస్తాయి మరియు మన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతాయి. అప్పర్, నందనార్, మాణికవాచాకర్, అప్పయ్య దీక్షితార్ తదితరులపై మునుపటి 9 ఎపిసోడ్లను మీరు మిస్ అయి ఉంటే దయచేసి వివరణలోని లింకులను తనిఖీ చేసి వాటిని చూడండి. ఈరోజు మనం సెయింట్ చెండనార్ జీవితంలోకి ప్రవేశిస్తాము. అతని భక్తి చాలా స్వచ్ఛమైనది. శివుడు స్వయంగా తన వినయపూర్వకమైన నైవేద్యాన్ని స్వీకరించడానికి దిగాడు. చెండనార్ తమిళనాడులోని తిరువెంకాడు సమీపంలోని నంగూరులో జన్మించాడు. యువకుడిగా ఉన్నప్పుడు అతను సంపన్న వ్యాపారి పట్టినట్టు అడిగల్కు చీఫ్ అకౌంటెంట్గా పనిచేశాడు. పట్టినట్టు అడిగల్ అన్ని సంపదను త్యజించి వాటిని ప్రజలకు పంపిణీ చేయమని చెండనార్ను కోరినప్పుడు కోపంతో ఉన్న బంధువులు చోళరాజుకు ఫిర్యాదు చేశారు. చెండనార్ను ఖైదు చేశారు. పట్టినతడిగాల్ జోక్యం చేసుకుని నిజం చెప్పడంతో చెండనార్ను విడుదల చేశారు. ప్రాపంచిక జీవితాన్ని విడిచిపెట్టి నటరాజ భగవానుడి పవిత్ర నివాసమైన చిదంబరానికి మకాం మార్చాడు. ఇక్కడ అతను కేవలం జీవించాడు. కట్టెలు కోయడం మరియు అమ్మడం, తన స్వల్ప సంపాదనను ఒక పవిత్ర ప్రయోజనం కోసం ఉపయోగించడం, ప్రతిరోజూ ఒక శివుని భక్తుడికి ఆహారం ఇవ్వడం, చెండనార్ కోసం శివుని భక్తులకు సేవ చేయడం శివుడిని ఆరాధించడమే. ఒక వర్షపు రోజు అతని నానబెట్టిన కట్టెలు ఆదాయాన్ని తీసుకురాలేదు మరియు అతనికి తినడానికి ఏమీ లేదు. ఇంకా తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ అతను ఒక సాధారణ కాళీ బంతిని తయారుచేశాడు. నీటితో కలిపిన పిండి మరియు ఒక భక్తుడి కోసం వేచి ఉన్నాడు. ఒక వినయపూర్వకమైన భక్తుడు వచ్చాడు. ఆనందంగా కాళీని తిన్నాడు. ఇంకా ఎక్కువ అడిగాడు మరియు చెండనార్ దానిని ప్రేమతో ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం నటరాజు పవిత్ర శరీరంపై అదే కాళీని పూసిచూసి చిదంబరం పూజారులు షాక్ అయ్యారు. ఈ అద్భుతం గురించి విన్న రాజు కలత చెందాడు మరియు ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి శివుడు తన కలలో కనిపించి, నా పవిత్ర రూపంమీద నువ్వు చూసిన కాళీని శుద్ధ ప్రేమతో సమర్పించాడు. రాజు ఉప్పొంగ మేల్కొన్నాడు మరియు వెంటనే తన మంత్రులను ఆశీర్వదించబడిన భక్తుడి కోసం వెతకడానికి పంపాడు. మార్గళి మాసంలో గొప్ప అరుద్ర దర్శనం ఉత్సవంలో ఆలయ రథం అకస్మాత్తుగా నేలమీద మునిగి కదలడానికి నిరాకరించింది. లాగడం, నెట్టడం ఏది పని చేయలేదు. అప్పుడు ఒక దివ్య స్వరం ప్రకటించింది, సెండన్ పాడినప్పుడు రథం కదులుతుంది. గుంపుల మధ్య నిశ్శబ్దంగా నిలబడి ఉన్న సెండనార్ వినయంతో వణికిపోయాడు. చిదంబరం ప్రభువు ముందు ఎలా పాడగలడో తెలియక అతను ప్రార్థించాడు మరియు శివుడి కృప ప్రవహించింది. అతను పాడటం ప్రారంభించాడు. మనుగతిల్లే పల్లాండు కురుధూమే. ఈ ప్రారంభంతో అతను తిరుపల్లాండు యొక్క 13 శ్లోకాలను పాడాడు. భక్తులు తాళ్లను లాగినప్పుడు భారీ రథం కదలడం ప్రారంభించింది. నెమ్మదిగా, తరువాత గంభీరంగా, ఊరేగింపు పూర్తయ్యే వరకు. సెండనార్ భక్తికి రాజు, ప్రజలు విస్మయంతో నమస్కరించారు. 9వ తిరుమురైలో భద్రపరచబడిన సెండనార్ తిరుపల్లాండు నేటికీ శివాలయాలలో పవిత్ర పంచపురాణంలో భాగంగా పాడతారు. తరువాత సెండనార్ తిరువడేకాళికి వెళ్లి అక్కడ తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాడు. అతని గొప్పతనానికి ముగ్ధుడైన రాజు భూమిని దానం చేసి ఇప్పుడు సెండన్ మంగళం అని పిలువబడేదానిని ఏర్పరిచాడు. పవిత్ర థాయ్పూసం రోజున సెండనార్ మోక్షాన్ని పొందాడని చెబుతారు. సెయింట్ చెండనార్ జీవితం ఒక కాలాతీత సత్యాన్ని బోధిస్తుంది. భక్తిని మనమిచ్చేదానితో కొలవబడదు, కాని మనమిచ్చే ప్రేమ ద్వారా కొలుస్తారు. ఓం నమః శివాయ.